హలో అండి, ఈరోజు మనం చిక్కుడుకాయ ఉడకబెట్టి తాలింపు వేసుకుందాం. ఫస్ట్ చిక్కుడుకాయ వాటర్లో వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యేలాగా. దాన్ని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయేలాగా. తర్వాత నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిగడ్డలు వేయాలి. నేనైతే తాలింపు గింజలు వేయలేదు, తాలింపు గింజలు ఈరోజు లేవు ఇంట్లో. సో ఆనియన్స్ వేసి వాటిని ఫ్రై చేసి సాల్ట్, కొంచెం ఉప్పు వేయాలి. ఇది ఫ్రై కాకూడదు, జస్ట్ మగ్గిపోవాలి అంతే. ఓకేనా? సాల్ట్, పసుపు వేసి మగ్గబెట్టిన తర్వాత దీనిలో మనం ఎటువంటి మసాలాలు అట్లాంటివి ఏమీ లేవండి. తర్వాత కొంచెం ఎల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. అది కూడా ఎల్లిపాయ కూడా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం చిక్కుడుకాయలు అనేది తాలింపులోకి వేసేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా మగ్గిస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఆనియన్స్, చిక్కుడుకాయలు అన్నీ కలిసి మగ్గిపోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఉప్పు, ఆయిల్, ఆ తాలింపు ఫ్లేవర్ అనేది ముక్కలకి పడుతుంది. ఇట్లా మగ్గిపోయిన తర్వాతకి మనం అందులో కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ నీట్గా కలుపుకొని ఒక 1 minute అట్లా ఉంచాలి. ఎందుకంటే కారం పచ్చివాసన పోయే వరకు మనకి టేస్టీ ఉడకబెట్టిన చిక్కుడుకాయ కూర